ఒక అబ్బాయి అడిగాడు, నాన్న అసలు మూలాధార చక్రము అవి శరీరంలో ఏ ఏ భాగంలో ఉంటాయమ్మా? నిజమే కదా, ఈనాటి జనరేషన్కి మరి ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు కదా. అవి కూడా మనం చెప్పాల్సిన అవసరం పెద్దవాళ్ళుగా మన బాధ్యతగా ఉందని నేను అనుకుంటున్నాను. పంచభూతాలు ఈ విశ్వంలో ఉన్నాయి నాన్న. భూమి, ఆకాశము, అగ్ని అంటే సూర్యుడు, గాలి అంటే విశ్వం వ్యాపించి ఉన్నటువంటి గాలి, మళ్ళీ భూమి, ఆకాశము, సూర్యుడు, గాలి, అగ్ని అంటే సూర్యుడు, మూలాధారం అంటే భూమి. అయితే 5 ఎలిమెంట్స్, నీరు, ఇవన్నీ విశ్వంలో ఉన్నాయి కదా. ఈ 5 ఎలిమెంట్స్నే విశ్వము అని అంటారనమాట. 5 ఎలిమెంట్స్తో కూడుకున్నదే ఒక విశ్వము. దాంట్లో ఒక చైతన్యం తయారైంది. ఆ విశ్వంలోనే అన్ని గ్రహాలు ఒక పాయింట్ చుట్టూ ఓవల్ షేప్లో తిరుగుతూ పోతుంటుంది. దాంట్లో భూమి కూడా ఉంటుంది. కానీ రౌండ్గా తిరిగినప్పుడు ఒకదానికొకటి శక్తి క్షీణించి దాంట్లో పడిపోయే అవకాశం ఉంటుంది ఒక పాయింట్ ద్వారా. కానీ అవి ఎలా తిరుగుతున్నాయంటే ఓవల్ షేప్లో తిరుగుతున్నాయి. ఈ విశ్వం అంతా ఒక ఓవల్ షేప్లో తిరుగుతుంది. ఓవల్ షేప్ అంటే కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతుంది. కోడిగుడ్డు ఆకారంలో తిరిగినప్పుడు ఏమవుతుందంటే శివలింగ ఆకారము. అలా తిరుగుతూ ఉన్నప్పుడు శక్తి క్షీణించదు, ఒకదానికొకటి ఢీకొనవు, ఒక కక్షలోనికి ఇంకో కక్షలోకి రాదు. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఆపుతున్నటువంటి ఒక అద్భుతమైన చైతన్య శక్తినే విశ్వము అని అంటారు నాన్న. ఆ విశ్వము చుట్టూనే ఇదంతా ఉంది. ఆ విశ్వంలో మనము జీవులము. మనము ఎలాగున్నాము, ఎన్నో జీవుల్లో మనం ఒక జీవులు. కానీ మనము బాధను స్పష్టంగా భాషను అర్థం చేసుకొని మన భావాలని వ్యక్తపరచగలిగే యోగ్యత, అర్హత మనకు. బాధ కలిగితే అమ్మ అనడము, ప్రేమ కలిగితే లవ్ చేయడము, అలాగా మనకు భగవంతుడు ఇచ్చాడు. అయితే మనలో కూడా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి మూలాధారం. మూలాధారం అంటే మనం 1, 2 చేసుకుంటాం కదా నాన్న. ఆ క్రింది భాగంలో 1, 2 చేసుకుంటాం కదా. ఆ బోను ఎలాగుంటుందటంటే, ఇప్పుడు ఆ రోజుల్లో కంప్యూటర్ లేదు కదా, మనకి సంస్కృతమే ఉంది. సంస్కృత భాషలో దీన్ని మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని ఆత్మ అన్నారు. ఈ విశ్వాన్ని వాళ్ళేమనంటే పరమాత్మ అని అన్నారు. వాళ్ళు ఆ రోజుల్లో ఆ పేరు పెట్టుకున్నారు. నేనేమంటున్నా, ఇవాళ నీదొక చిన్న ఎనర్జీ పాయింట్, విశ్వంలో ఉండే ఎనర్జీలు 5 అని అంటున్నాను. ఆ ఎనర్జీ పాయింట్లు మన శరీరంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటికీ ఇవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే విశ్వంలో ఉండే ఎనర్జీ లెవెల్స్కి కరెక్ట్గా కనెక్షన్ కలిగినప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. దానికి ఈ విశ్వ నియమాలు 12 సూత్రాలుగా ఉన్నాయి. ఈ 12 నియమాలను మనం ఆచరిస్తే మన బాడీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ సంస్కృతమే ఉంది కదా. అప్పుడు వాళ్ళేం పెట్టారు, మూలాధారాన్ని స్వాధిష్టానము అన్నారు. దానిపైన మూలాధారము పైన మన వాటర్, ఆడవాళ్ళకైతే బిడ్డల్ని కనేది అంటారు కదా నాన్న, నీళ్ళు అంటారు కదా. అదే దాన్ని మగవాళ్ళకు కూడా వీర్యకణాలే ఉంటాయి. అంటే బొడ్డుకి ఈ మూలాధారానికి మధ్యలో ఉండేది స్వాధిష్టానం. దాన్ని వాళ్ళు చక్రము అని అన్నారు. అంటే అది కరెక్ట్గా క్లాక్ వైజ్గా తిరిగితే చక్కగా ఉన్నట్టని, దాని చక్రం రూపంలో తిరుగుతుందని, అది పాజిటివ్ ఎనర్జీ పాయింట్, దాన్ని స్వాధిష్టాన చక్రము అన్నారు. నేనేమంటున్నా, వాటర్ ఎలిమెంట్ అంటున్నా. మూలాధారం చెప్పాను కదా, ఫస్ట్ మన గుదస్థానం పైన ఉంటుంది. అది ఓంకారం షేప్లో ఉంటుంది. ఆ పాయింట్ను భూమి అని అన్నారనమాట. అది భూమి పైన మనం కూర్చునే బ్యాక్ బోన్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ కూర్చున్న దగ్గర నుంచి మన బొడ్డుకు క్రింది భాగంలో ఉండేది స్వాధిష్టాన చక్రము. అంటే అది వాటర్. అదేంటి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది. ఆ వాటర్ తగ్గినప్పుడు మనకి ఆ చక్రం సరిగ్గా పనిచేయదు. తర్వాత ఉండేది బొడ్డు అంటే ఏమిటిది, మనది లివర్ అంటారు కదా. దానివల్లనే మనకు డైజెషన్ కెపాసిటీ పెరుగుతోంది. ఎలా డైజెషన్ అవుతుంది, ఎలా మన బాడీకి అంతా ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. ఇంత మంచి మెకానిజం భగవంతుడు సృష్టించినాడు కదా నాన్న. ఆ బొడ్డుది ఏమన్నారంటే అగ్ని అని అన్నారు. జఠరాగ్ని, మూలాధారము మణిపూరక చక్రము అన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు ఏమన్నారు, దాన్ని మణిపూరక చక్రము. అంటే మన బొడ్డు దగ్గర ఉండే ఎనర్జీ పాయింట్. అది వేడికి సంబంధించింది, సూర్యుడికి సంబంధించింది, అగ్నికి సంబంధించింది. జఠరాగ్ని అని అంటారు నాన్న. దాని ద్వారానే మనం తిన్న ఆహారం జీర్ణమై మనకు శక్తి లభిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చెట్లల్లోకి వచ్చి
నీరు ఆవిరే ఆకాశానికి పోవడము, మళ్ళీ సూర్యకిరణాలు చెట్లకు ఆకులకు ఆహారాన్ని తయారు చేయడానికి పత్రహరితంగా తయారు కావడం ఎలాగుందో మన బాడీకి పూర్తిగా ఎనర్జీ ఇచ్చేది ఈ మణిపూరక చక్రం. ఈ 3 చక్రాలు అయిపోయినాయి. నేను ఇంకో చక్రం ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.